అప్పు తీసుకున్నాడు మంచిగానే ఉన్నారు మా అకలుగుతుంది ఇక్కడ సార్ లేవండి సార్ లేవండి 50,000 కాదు అప్పు కాదు అన్న పొద్దుకి పాత బండి సాగబెడతాను అమ్మి వాజన్. అవునరా ఈ బండి పాడుగాను మొన్న నా పిల్లని ఎక్కించుకొని జాతర పోతే కూడా మధ్యలో అయిపోయింది నా ఇజ్జత్ మొత్తం పోయింది అదేమో ఈ ఇనుపసానికి వేసే బండి పట్టుకుని వస్తావా నన్ను ఎక్కించుకోననే అది తిట్టుడు దీన్ని అమ్మి కొత్త బండి కొనుక్కోవాలరా ఊగా దీంతో తలకాయ నొప్పి అవుతుంది మరి అమ్మి వారదంగా పోయినవే. అవునరా నా పిల్లని కూడా అమ్మే అంటుంది ఇక అమ్మేయాలి అయితే కానీ ఏం పని మీద వచ్చినావు ఏం లేదన్న జర పైసలు అవసరం ఉండి వచ్చిన. నా దగ్గర ఎక్కడిరా పైసలు జర చూరు రాదు నీతో కాదా నా దగ్గర ఉండే కానీ మొన్ననే అప్పు ఉంటే అప్పు కట్టేసిండ్రా ఇప్పుడు లేవురా వెళ్ళాయి ఎవరి దగ్గర నన్ను రూరు రాదు నీ పతార మీద. మరి ఎంత కావాలరా అన్న జర 50,000 రూరు రాదు. 50,000? 50,000 ఎందుకురా కదేనే పెట్టుబడికి దున్నన్న కైకిళ్ళు వేయాలి అవి నీకు తెలియదు ఏమున్నా చెప్పు అదంతేనే అవుతుందా పెట్టుబడి చేతులు 50,000 అన్నా లేకపోతే ఎట్లా వేయాలి చెప్పు. నా దగ్గర ఉంటిద్దురా తమ్మి నా దగ్గర లేవు వాళ్ళని అడిగి చెప్తా 2 రోజులు టైం నాకు 2 రోజులలో అడిగి చెప్తా సరేనా. సరే అన్న మరి చూడు మరి మర్చిపోకు నీ కుక్కనికే చెప్తాను నీ విన్న నమ్ముకున్నాడు చూస్తా కానీ. సరే అన్న వాడారా వానికి 50,000 అప్పు అన్నట్ట అడగడానికి వచ్చిండు. గాడికి పైసలు ఇస్తాడా మళ్ళా పేరు వేయండు ఇయ్యనే ఇయ్యాడట. అవునారా చెల్లె వీడి పెద్ద లంగ ఉన్నాడుగా ఏవానికి ఇయ్య వానికి లేవని చెప్పిన అడుగుతా అని చెప్పిన కానీ ఇయ్యవానికి. నువ్వు ఇయ్యకు వెరటలను అడిగేయకు ఇరుకుల పడకు బాధపడకు సరేనా. సరేరా ఇయ్యవానికి నువ్వు ఇంత చెప్పినాక నేను ఇస్తానా ఇయ్య కానీ. సరే పోతాన్నా మనం. రైట్ వెళ్ళవు. మా చెల్లెనో గిట్లా అంటుంది వాడు వానికి ఎప్పుడు పైసలు ఇచ్చినా కూడా తిరిగి ఇచ్చేటోడు నాకు వాడు మంచివాడే మరి మా చెల్లె గిట్ల ఎందుకు అంటుంది వాడి నుంచి మొత్తం తెలియనట్టుంది మా చెల్లెకు. అయినా ఇక నాకన్నా డబ్బులు అయితే లేవు కదా అలా నెత్తి ఇచ్చిద్దాం లేకపోతే చెప్పలేకున్నాం. మరి హరీష్ అన్నం పైసలు అడిగినా ఏం చెప్తలేడు. ఒకసారి అయితే ఫోన్ చేయ. వీడు మళ్ళా ఫోన్ చేస్తాడు. హలో అన్న ఏమైంది మరి మొన్న పైసలు అడిగితేగా తమ్మి నేను అడిగినా కానీ వాళ్ళు ఎవరిని అడిగినా లేవంటారు. అన్న గట్లంటానేమైంది నీవే నమ్మకంతోనే నిన్ను అడిగితేగా చూడు రా నేను టైంకే కడతా నీ పతన మీద చూడు నీ మాట పోనీయా అట్లేముండదే నేను నీ మాట పోనీయా అసలే. సరేనా అన్న చూడు మరి మర్చిపోకు. ఇంకొకరు ఉన్నారు తమ్మి ఖచ్చితంగా వాళ్ళు ఇచ్చేది ఉంటే మాత్రం మీకైతే ఇప్పిస్తా. ఇక వాళ్ళు ఇవ్వకపోతే ఇక కద్దాం ఇక ఎవరి దగ్గర దొరికాయి ఇవరికి మస్తు మందిని అడిగినా ఎవరు కానీ లేవంటారు. సరేనా. సరే మరి ఫోన్ చేయి. అరే అశోక్ పైసలు కావాలన్నావు కదా ఇక ఈ శంకర్ అన్న అడిగినా ఇస్తా అన్నాడు 50,000. ఈయన ఇల్లు ఎక్కడ ఉంటుంది అంటే ముద్ర సంఘం ఎదురుగా ఉంటుంది అడిగిరా నేను అక్కడనే ఉన్నా పోయి అడకద్దాం చెప్పను రా. అన్న మరి పోందా ఇదే ఇల్లు ఇదే ఇల్లు ఇదేనా. నమస్తే శంకర్ అన్న. నమస్తే కూకోలి.
అన్న నిన్న చెప్పినా కదా 50,000 కావాలని ఈయనకే 50,000 నువ్వు వీనికి పైసలు ఇవ్వంటాను. వీని మొఖం నేను ఎప్పుడు చూడలే. వీడు ఎక్కడ ఉంటాడో కూడా తెలియదు. నా మీద నమ్మకంతో నేనే నమ్మకం ఇచ్చుడు ఉండదు. పైసలు నువ్వు కాగితం పెట్టుకో, పైసలు తీసుకో. నువ్వు వానికి కాగితం పెట్టుకో. నిన్ను నమ్మిస్తా, నీకు ఇవ్వండి ఇస్తా. ఏమన్నా తీసుకొచ్చి పైసలు ఇవ్వంటే వానికి ఎట్లా ఇస్తా నేను పైసలు? అరే నిన్ను నమ్మి ఇయ్య అంటాడు. నా పేరు మీద తీసుకొని నీకు ఇస్తా, నువ్వు టైం ప్రకారం కట్టాలి. కడతా అన్న 6 నెలల లోపే కడతా. 6 నెలల వరకు పెట్టుకున్నాం కాగితం మనం. సరేనా? 1 నెల ముందే కడతాం. సరే అన్న నా పేరు మీద సరే, నీ పేరు విన్న ఇవ్వంటాను కాబట్టి 50,000 రూపాయలు నీకు ఇస్తా. వాడిని అయితే నమ్మ, వానితో నాకు ఇలాంటి అవసరం లేదు. నువ్వే కాగితం పెట్టు, నువ్వే సంతకం పెట్టు. 50,000 నీ చేతిలో పెడతా. కానీ ఎప్పుడు తెచ్చిస్తారు మళ్ళా? 6 నెలల వరకు. 6 నెలల వరకు ఖచ్చితంగా తెచ్చిస్తామన్నా. 6 నెలల వరకు నాయి వడ్డీతో సహా కడతారు. ఓకే, 50,000 రాసిన డేట్ వేసిన రోజు నుండి వడ్డీ పడుతుంది. 6 నెలల వరకు నాకు తెచ్చియాలి. 6 నెలలకు తెచ్చియకపోతే మంచిగా ఉండదు. ఇక సంతకం పెట్టి మళ్ళా తర్వాత వానికి ఇచ్చిండే నేను వానికి ఇప్పించిండే అని ఇలాంటి రాదు. ఇలాంటి కేసులు బాగా వస్తున్నాయి. తీసుకపోవడం ఒకరికి ఇచ్చుడు ఇలాంటి కేసులు బాగా వస్తున్నాయి. నేను వానికి ఇచ్చిండే నీ దగ్గర తీసుకురాలే అంటే నాకు కొంత సంబంధం లేదు. నువ్వు వాడుకోపో అని పుణ్యానికే ఇచ్చుకో. నేనే కడతా అన్న, నాదే బాధ్యత, నేనే కడతా. అంతే. నా పేరు మీద ఇస్తానరా, నువ్వు కట్టాలి. కడతా అన్న. ఇగో 50,000 రూపాయలు లెక్క పెట్టుకో. ఉన్నాయి. 50,000 ఇస్తానా, నాకు 6 నెలల వరకు తెచ్చియాలి. సరే అన్న, 1 నెల ముందే పోతానా? ఎవరే అరే ఆదిత్య, ఒకసారి ఇట్రా. చెప్పు డాడీ, పిలిచినావు ఏం పని? అరే ఇక హరీష్ గారికి పైసలు ఇచ్చిన వాడు ఇంటికి పోతే దొరుకుతలేడు, ఫోన్ చేస్తే ఆవడతలేడు. 10 సార్లు అయినా 6 నెలలకి ఇస్తాను పైసలు. 8 నెలలు అవుతుంది. కొద్దిరా వాడు ఎక్కడున్న పానతో దొరకబట్టుకొని నాకరికి పట్టుకరా. పైసలు ఇస్తారో పైసలు పట్టుకొని రా. సరే అయితే అడగత్తా. వాళ్ళు ఇయ్యక బారులు అవుతుంది కదా, పోయి నేను వసూలు చేసుకొని వస్తా. వీడు పొద్దుగాల వాడినాడు, ఇంకా లేస్తలేదు. ఏంటి మమ్మీ ఎవడీడు? అమ్మ వచ్చినాక వీని సంగతి చెప్తా. వీనికేం రంది, మంచిగా వాడినాడు. మా కాడ అప్పు తీసుకున్నాడు, వేటోడికి ఇప్పించిండు, వాడికి ఆడతలేడు, ఈయనకి ఆడతలేడు. మాకేమో తంటం అవుతుంది. ఇక్కడ అప్పు తీసుకున్నాడు మంచిగానే ఉన్నారు. మాకు వాళ్ళుతుంది ఇక్కడ. సార్ లేవండి, సార్ లేవండి. సార్ కాఫీ తాగుతారా? బిడ్ కాఫీ తాగుతారా? కాఫీయా? అసలు ఎవరు మీరు? గుర్తులేమా? సార్ చూడు, గుర్తుంటాం. అయినా మేమెందుకు గుర్తుంటుంది? ఓ సరే అన్న గుర్తుపట్టలే అన్న. ఎందుకు వచ్చిరన్నా? ఎందుకు వచ్చినావా? గా పైసలు గుర్తున్నాయా? మా కంచెలు తీసుకొని ఇంకోనికి ఇప్పించినావు. కరెక్ట్. గుర్తుండం. ఎట్లా గుర్తుంటాం మేము? గుర్తున్నాం కదా నీకు. అట్లా ఎందుకంటున్నావు అన్న? గుర్తున్నారు. మరి గుర్తుండరంటే ఓ ఎవరు మీరు అని ఎట్లా అంటున్నావు అన్న? నేను వద్దాం అనుకున్నా అన్న, నేను తెల్లారే వద్దాం అనుకున్నా, కానీ ఇక మీరు చెప్పని వచ్చారు. నేను తెల్లారితే వచ్చేటోని. తెలియదు. నేను రాకముందు వచ్చాక ఇంటికాడ ఇందుకు ముందు నిల్చుంటావా కదా? మీ వచ్చి అడిగేదాకా మళ్ళీ మేము వచ్చి అక్కడికి వచ్చి అడిగిన తర్వాత ఇవ్వాలి మీరు అని అంటాను. అమ్మతోడు 50,000 కట్టాలి కదా. వాళ్ళు ఎగిరి బాడుక వాడు ఇత్తలేడు. ఇంకా కూడా వీళ్ళు ఇంటికి వచ్చే అమ్మతోడు నా పిల్లానికి చెప్తే నన్ను అంగబెట్టి గుద్దుతుంది. అప్పు తీసుకున్నప్పుడు కట్టాలని తెలియదా నీకు? అమ్మతోడు మా అయ్య అప్పు తీసుకున్నాడా? అన్న రేపు వచ్చి కడతా అన్న. ఎప్పుడు? రేపత్తావానే. నువ్వు మొన్న వస్తానో మొన్న రాలే, నిన్న వస్తానో నిన్న రాలే. మేము వచ్చేదాకా పోతాం, నువ్వు లేపిన తర్వాత ఇవ్వలు అని అనబడుతుంది. నువ్వేడత్తావే నాకు అర్థం కాదు. అమ్మతోడే రేపు ఖచ్చితంగా వచ్చి నీ అప్పు మొత్తం క్లియర్ అవుతా. రేపు కనుక కట్టపోవాలి. ఇంటికి తాళం వేసుకొని తాళం తీసుకొని పోతా. కడతా. పక్కా కడతావు కదా? కడతా.
సరే మరి రేపు పొద్దు ఓడ్చే వరకు నీ ఇంటి ముంగట ఉంటా నేను. ఇంటి ముంగట ఉండు, వచ్చి నాకు గట్టు కట్టాలకు అంతే నాకు రేపు. నువ్వు రేపు కనుక నువ్వు అప్పు కట్టలేదు అనుకో 3 తోవల కాడ నిజ పెడతాం. రేపు కనుక కట్టపోవాలి, గుర్తుంది కదా? నాకు గుర్తుందే. రేపు వచ్చి కట్టాలి. మావాడంతా కూతాం, గుర్తుంది కదా నీకు? గుర్తుంది. కట్టు మరి, మర్చిపోకు. రేపు రా. కట్టాలే. రేపు కనుక వీడు పైసలు కట్టపోసరికి అర్థం చేద్దాం. సరే మొత్తోడే ఇప్పుడు అశోక్ గాడు గడతనే లేడు అని ఫోన్ చేస్తే లిఫ్ట్ ఎత్తలేడు, కడి ఎత్తాడు, ఇంటికి పోతే ఇంటికాడ ఉంటలేడు. వీళ్ళేమో రేపు ఇంటికి తాళం ఎత్తా అంటారు. నా పెళ్ళానికి వెళ్తే చెప్పు చీపురు అనుకుని చంపుతుంది. ఎట్లా 50,000 కాదురా, 500 ఇచ్చిర్రు. వడ్లు ఎక్క రమ్మన్నారు. నిన్న రాలే, రాకపోయేసరికి వాళ్ళు ఇంటికి వచ్చి లొలి ఎత్తారు. 50,000 కాదు, అప్పు కాదు. ఏ కాదు నాని, నేను అప్పు తీసుకోలే. వాళ్ళు ఉత్తగానే వచ్చిర్రు. నిన్న వడ్లు ఎక్కపోతే వచ్చిర్రు, రాలేదని. ఎవరికి చెప్పకు అప్పు తీసుకోలే నేను. ఏ మమ్మీకి చెప్పకురా, నీకు 5 రూపాయలు పెట్టి 5 స్టార్ చాక్లెట్ కొనిస్తా. మమ్మీకి చెప్పకు. నువ్వైతే 5 రూపాయలకి గింత పెద్ద కొనిస్తావు చాక్లెట్. మమ్మీ అయితే 500 పెట్టి గింతది కొనిస్తుంది. ఇంత పెద్దది కొనిచ్చిందా నీకు? నేను అంతకన్నా పెద్దది కొనిస్తా కానీ చెప్పకు ప్లీజ్. మమ్మీకైతే చెప్పకు అప్పు తీసుకున్నానని. ఇలా మిడి కొడుకు రొట్టాపి ఎత్తాడు, మా కొంప మునుగుతాడు. అమ్మ వచ్చిన కావిని తాల్వా లేపిస్తా. అమ్మతోడు వీడు ఫోన్ చేస్తే ఎత్తుతలేడు. వాళ్ళేమో ఇలా తాళం ఎత్తా అని అన్నారు. మరి ఇంటికి పోతేనే ఇంటికాడ లేడు. ఇప్పుడు ఎట్లా? వీనికి అప్పిప్పిచ్చుడేమో కానీ నా మెడకొచ్చింది. ఇక నా జీవితంలో నాకు బుద్ధి వచ్చింది. ఇక ఇంకోనికి అప్పిప్పియా, ఎవరికి అప్పియా. అవసరం ఉంటే బుక్కడంతా దినిపో అంట కానీ రూపాయి అయితే ఎవరికి అప్పియా. అగో గిడవలో కూర్చున్నట్టున్నారుగా, ఎవరబ్బా వీళ్ళు? ఏమైనా గిడ కూర్చున్నావు? నేనారా? ఏం లేదురా, బాధరా బాధ. ఏం బాధనే? పిల్లల బాధ నీకు? పిల్లల బాధ అయినా భరిస్తారా? అప్పిచ్చిండ్రా, అప్పుల బాధరా. ఏం అప్పు? ఎవరికి ఇచ్చినవే అసలు? వాడు అశోక్ గారు లేడగ్గాడు, కర్రమ్మక వాడు గాడానే రుడతలు ఉంటాడు. వానికి 50,000 కావాలంటే ఒకళ్ళ దగ్గర అడిగి ఇప్పించిన. వాడు టైం ప్రకారం కట్టన్నా 6 నెలలకి ఇస్తా అన్నాడు. 8 నెలలు వాయే. అయ్యో గానికి ఇచ్చినావే? నీ వాని ఇంట్లో సామాన్ సక్క ఉండదు. గాడు లేకిడు గాడు, గానికి ఇస్తావని అప్పు? మా చెల్లె కూడా చెప్పిందిరా, నేను వినిపించుకోలే. అబ్బా పోయి లంగా నమ్మిచ్చిన్నారా. ఇప్పుడు ఎట్లా పైసలు ఎట్లా వసూలు చేయాలరా ఆయన రాములా? గానికి ఇచ్చినావా అని ఆడు వయసులో తాగి ఆ పైసలే కట్టలేదట. అబ్బా రోజు కూడా ఇంటికి వచ్చి పోతాడు అప్పిమని. అవునారా? తీసుకున్న పైసలు కడతలేదట. ఊర్లో మొత్తం ఆయన గురించే. ఇప్పుడు ఎట్లా రా తమ్మి, ఎట్లా వసూలు చేయాలరా? నా పైసలు నేను ఎట్లా తెచ్చుకోవాలి? శంకరన్నకి ఎట్లా కట్టాలి నేను? ఇక అయితే దొంగ చేతికి తాళాలు ఇచ్చినట్టు అయినాయి అని ఎట్లయిందిరా? నాకు ఐడియా ఉంది, మరి చేస్తావా అని? చెప్పు చేస్తారా? అయితే వాడు నాకు అలా చిట్టి కడతాను. చిట్టా? నేను ఇలా ఎత్తుకుంటా అని చెప్పిండే. ఎత్తుకున్న వెంటనే నీకు ఫోన్ చేస్తా. ఫోన్ చేయి. వచ్చి ఆన్నే 4 గుద్ది తీసుకో. సరేరా తమ్మి, మంచి పని చేసినావురా, మంచి ఐడియా ఇచ్చినావు నాకు. వాడు పైసలు ఎత్తుకొని చిట్టు ఎత్తుకొని బయట ఖర్చుదాం, ఫోన్ చేయి. వాడు ముంగట ఉంటాచ్చి నేను చేస్తానే. నువ్వు ఎందుకు బాధపడతానవే? థ్యాంక్ యూ తమ్ముడు, థ్యాంక్ యూరా. మనకే ఎందుకే థ్యాంక్ యూ. మనం ఇప్పుడు చిట్టు ఎత్తుకో మెయిన్గా అన్నకు ఫోన్ చేసి చెప్పాలి. హలో అన్న, వాడు ఇప్పుడే చిట్టు ఎత్తుకొని మా ఇంటికి దాటిండే. ఆ మూలకాడ అందుకో అన్ని.
ఏమైందిరా అశోక్గా 6 నెలలకి ఇస్తాను పైసలు 8 నెలలు అవుతుంది ఇంకా కూడా ఇస్తలేవు. ఆయనేమో నా ఇంటికి వచ్చి తాళం ఎత్తా అంటాడు. ఇదేనా పద్ధతి? ఇంటికి వస్తేనేమో తాళం వేసి ఉంటుంది, ఫోన్ చేస్తేనేమో లిఫ్ట్ చేయవు. అసలు ఏమనుకుంటున్నావురా నువ్వు? లేదన్నా, నేను 4-5 సార్లు వచ్చిన ఇంటికి, నువ్వే లేవు. పైసలు ఇద్దామనే వచ్చిన. మరి ఫోన్ చేస్తే ఫోన్ ఎందుకు ఎత్తలేరా? ఫోన్ ఖరాబ్ అయింది, ఫోనే లేదు, ఇక వాడుతూనే లేను. ఇవన్నీ కహానీలు చెప్పడద్దు కానీ ఇప్పుడు నీ చేతిలో పైసలు అవుతున్నాయి కదా, ఇచ్చేయి. నాది కాదు ఈ పైసలు, వేరేటోళ్ళు వాళ్ళకి ఏదో పని ఉంటే షిఫ్ట్ ఎత్తి పట్టుకురమ్మన్నారు, అందుకని వచ్చిన. ఎందుకు రా బద్దలు ఆడతావు? ఇవాళ చిట్టి నువ్వే ఎత్తినవని నాకు తెలుసు, ఆ పైసలు నెయ్యి అని కూడా తెలుసు. ఎందుకు అబద్ధాలు ఆడతావు? నువ్వు చక్క ఇస్తావా? నీ ఇంటికి పెద్ద మనుషులు తీసుకొని రమ్మంటావా? ఇయో అన్న, ఎందుకంటే పెద్ద మనుషులు అశోకు గిన్ని రోజులకు తిరిగి ఇచ్చినావురా. ఫోన్ చేస్తూనే ఇస్తా అని చెప్పినావు, గిన్ని రోజులకు తిరిగి ఇత్తి. ఇక లైఫ్లో ఇంకో నీకు అప్పు ఇవ్వకుండా చేసినావురా. మంచిది, పోతాను. అబ్బా, షిఫ్ట్ ఎత్తిన పైసలు అటే వీకే. ఇక శంకర్ అన్న 50,000 మిత్తి పైసలు. అవురా, నువ్వు ఎన్ని రోజులకు కడతా అన్నావు? పైసలు ఎప్పుడు తెచ్చి ఇచ్చినావురా? 6 నెలలకు కడతా అన్నా కానీ అలా ఆవిడ కొడుకు ఇయ్యలేదే, అట్లా మోసమైంది. మన నమ్మి మోసపోయినా. నీకు సిలక్క చెప్పినాడు, చెప్పిన ఊగనికి మధ్యలో వాడద్దు, ఊగనికి ఇప్పియద్దు. ఏమైనా బుద్ధి ఉందారా నీకు? నేను ఏమైనా నువ్వు ఒకటి తీసుకొని ఇవ్వని ముఖం తెలియదు, ఏది తెలియదు. ఏ సోపతాన్ని మంచితనానికి పోయి ఇప్పితే ఇప్పుడు ఎట్లున్నదిరా? అదే ఇప్పుడు బుద్ధి వచ్చింది, ఇంకోనికి ఇప్పేయకుండా అయింది. ఇక ఇప్పేయకుండా చేసిండు వాడు. ఇక లైఫ్లో ఎవరికి ఇప్పియా. ఇక ఇప్పుడు గానికి ఎట్లా పోతారా? నీ ఇంటికి పచ్చాలత్తి చదివా అనేది వానికి ఏమనుకో ఇప్పిత్తివి. గిన్ని నెలారా మళ్ళీ నీకు 10 కొట్టకుండా చేసుకున్నావు. ఫ్రెండ్స్, మీరు కూడా ఎవరికి మధ్యలో పడి డబ్బులు ఇప్పేయకండి, మధ్యవర్తిగా కూడా ఉండకండి, ఏ బాధలు పడకండి. హాయ్ ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి తప్పకుండా. ముందు ముందు ఇలాంటి మంచి మంచి వీడియోలు తీస్తాం, తప్పకుండా లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి.